హలో ఫ్రెండ్స్, మనం చందమామ వారి దేవి భాగవతంలో భాగంగా దేవి భాగవత పురాణ ప్రారంభం గురించి తెలుసుకుందాం. నైమిషారణ్యంలో ఉండే మునులకు సూత మహర్షి తాను వ్యాస మహర్షి ద్వారా విన్న అనేక పురాణాలు చెప్పారు. ఏదో సందర్భంలో సూత మహర్షి సౌనకాది మహామునులతో దేవి భాగవతం అనే పురాణం ఒకటి ఉన్నట్టు అని ఉన్నారు. ఒకనాడు సౌనక మహర్షి సూత మహర్షికి ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ భాగవత పురాణం చెప్పమని కోరారు. సూత మహర్షి సరేనని మునులకు దేవి భాగవత పురాణం చెప్పి వినిపించారు. సూత మహర్షి ఆదిశక్తిని గురించి ఇలా చెప్పారు. ఆమె మహాశక్తి, ఆమెయే విద్య, అన్ని లోకాలు ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టి స్థితి లయలను కలిగించేది నిజంగా ఆదిశక్తే. ఆమె ప్రేరణ ద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు. బ్రహ్మ విష్ణునాభి నుంచి పుట్టారు. విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు. ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు. ఆ జలానికే ఆధారం మహాశక్తి లోకమాత. అలాంటి దేవికి సంబంధించింది దేవి భాగవతం. సూత మహర్షి వల్ల దేవి భాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునులు తరపున సౌనక మహర్షి సూత మహర్షితో, ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒక చక్రం ఇచ్చి దానిని నేమి అనే ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనది, అక్కడ కలి ప్రవేశించదని చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిషం అనే పేరు వచ్చింది. మేము ఇక్కడే ఉండిపోయాం. తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడే ఉండి కలిభయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు. అందుచేత నువ్వు మాకు పుణ్యప్రదమైన దేవి భాగవత పురాణం వినిపించు అన్నాడు. తిరిగి సూత మహర్షి ఇలా చెప్పారు. వ్యాస మహాముని నాకు ఎలా చెప్పాడో అలాగే నేను మీకు దేవి భాగవతం చెప్తాను. ఇప్పటికీ 27 ద్వాపరాలు గడిచాయి. 28వ ద్వాపరం జరుగుతున్నది. ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి పురాణాలను రచించిన సాత్యపాతేయుడు అనే వ్యాసుడు, అంటే సత్యవతి దేవి కుమారుడు, మా గురువు గారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవి భాగవతం చెప్తుంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను. అల్లుడి వెంట తిను, కొడుకు వెంట చదువు అంటారు కదా పెద్దలు. ఈ దేవి భాగవతం విని శుకుడు తరించాడు. నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడడం సాధ్యం కాదు. ఇది విని మునులు సూత మహర్షిని శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు, అతను ఆరినిలో పుట్టాడని కదా చెప్తారు అని అడిగారు. అప్పుడు సూత మహర్షి మునులకు శుక మహర్షి జన్మ వృత్తాంతం ఇలా చెప్పసాగారు. ఒకప్పుడు వ్యాస మహర్షి సరస్వతీ నది తీరాన తపస్సు చేసుకుంటూ పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లల్ని కనటము, వాటి నోటికి ఆహారం అందించి అవి తింటుంటే చూసి ఆనందించడము గమనించి తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో కదా అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్లి చేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు, కొడుకులను కనవచ్చు. కొడుకు పెరిగి పెద్దవాడై
వాడు పెళ్లి చేసుకుంటే ముద్దుల కోడలను చూసి మురిసిపోవచ్చు. కొడుకులుంటే ఎన్ని లాభాలు. ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు. అలా అనుకొని వ్యాస మహర్షి కొడుకుల నిమిత్తం తపస్సు చేయడానికి కాంచనాద్రికి వెళ్ళి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తుండగా ఆయన ఉన్న చోటికి నారద మహర్షి వచ్చారు. అతన్ని చూడగానే వ్యాస మహర్షి నమస్కరించి, స్వామి, సమయానికి వచ్చావు. నా కోరిక తీర్చడానికే వచ్చి ఉంటావు అన్నారు. సర్వజ్ఞుడివి, నీకు ఒకరి సహాయం అవసరమా? ఏమైనా నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు నారద మహర్షి. కొడుకు లేని వాడికి పరలోకం ఉండదట. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే నాకు కొడుకునిస్తాడు చెప్పు నారద అని వ్యాస మహర్షి అడిగారు. అప్పుడు నారద మహర్షి ఇలా అన్నారు. ఒకప్పుడు నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది. ఆయన విష్ణులోకానికి వెళ్ళి విష్ణువును చూసి, నువ్వే సర్వోత్తముడు అనుకుంటున్నాను, నీకన్నా గొప్పవాడుంటే చెప్పు అని అడిగాడు. దానికి విష్ణువు, నువ్వు సృష్టించేవాడివని, నేను పెంపొందించేవాడినని, శివుడు హరించేవాడినని జనం అనుకుంటారు. ఇది పొరపాటు. తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు. మనం సృష్టి స్థితి లయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సు, నాకు సత్వము, శివుడికి తమస్సు తోడ్పడుతున్నాయి. లేని పక్షంలో మనం గవ్వ విలువ చేస్తామా? నేను ఈ శేషతల్పం మీద పడుకున్న లక్ష్మి వెంట ఆరామాలలో విహరిస్తున్న, పొగరు పట్టిన రాక్షసులను చంపిన ఆ శక్తి దయవల్లనే కదా. వెనక నేను మధుకైటబుల్ను అనే దానవులతో 5000 ఏళ్ళు పోరాడి చివరకు జయం పొందింది శక్తి సహాయంతోనే కదా. నేను స్వతంత్రుడినని ఒక్కనాటికి అనుకోకు. ఒకసారి వింటినారుతో నా తల తెగిపోతే నువ్వు దేవశిల్పి చేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు. ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అయ్యాను కదా. అందుచేత నేను శక్తికి ఆధీనున్నే. శక్తిని మించినది లోకాల్లో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను అన్నాడు. ఇలా చెప్పి నారద మహర్షి వ్యాస మహర్షితో, నువ్వు ఆదిశక్తిని కోరుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది అన్నారు. వ్యాస మహర్షి లోకమాతను గురించి తపస్సు చేశారు అని సూత మహర్షి మునులకు చెప్పారు. వెంటనే మునులు విష్ణు తల తెగడం ఎలా జరిగింది, ఆయనకు గుర్రం తల ఎలా అతికారు, ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు అని చెప్పి సూత మహర్షిని అడిగారు. ఇది మనకి చందమామ అక్టోబర్ 1978 సంచికలో దేవి భాగవతం కథా ప్రారంభం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.